రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. చూస్తున్నానా ఆగు. హ్యాపీ ఈవినింగ్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మన స్పీకర్ మాటలు ఎంతసేపు అయినా వినాలనిపించే ఆ స్పీకర్ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి మన మెంటర్ పరమేశ్వర్ రెడీగా ఉన్నారు. సో అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని ఒక చోట చక్కగా కూర్చొని కాన్సన్ట్రేట్గా వినండి. మీరే చెప్తారు సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు మేము ఎంతో లక్కీ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్కమ్. పరమేశ్వర్ ప్లీజ్ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు మనం తెలుసుకోయే వ్యక్తి ఒక లెక్చరర్, అలాగే కాకుండా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ కోచ్, మెమరీ కోచ్, ఇంపాక్ట్ ఎన్జీబీ మెంబర్, అన్నిటికన్నా ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో సార్ గురించి ఇన్ని డెసిగ్నేషన్స్ తెలుసుకున్నాం కదా. సార్ వరంగల్ టీటీడబ్ల్యూఎస్ బ్యాచెస్ ని ఇన్ఛార్జ్ గా వహించారు. అండ్ సార్ ఒక యాక్టివ్ మెంబర్ ఇన్ ఇంపాక్ట్ మెగా ఈవెంట్స్. మనకి మెగా ఈవెంట్స్ లో జరిగే ఈవెంట్స్ లో సార్ది చాలా మెయిన్ పాత్ర జరుగుతుంది. సో ఇవే కాకుండా సార్ నెంబర్ ఆఫ్ 100 ఆఫ్ ట్రైనర్స్ ట్రైన్ చేశారు. ఎందులోని అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో. అలానే మన ఈరోజు వచ్చే స్పీకర్ గారు మన మెగా ఇంపాక్ట్ లో గంప నాగేశ్వరరావు గారి చేతుల మీద కానీ, జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీద కానీ, లేదు అంటే జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీద కానీ చాలా అవార్డ్స్, ఎప్రిషియేషన్ అవార్డ్స్ తీసుకున్నారండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటుంది మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ సునీల్ కుమార్ గారి గురించి. సార్ హార్ట్లీ వెల్కమ్ టు టీటీడబ్ల్యూఎస్ heartily welcome to TTWS 245 batch, sir. The digital dias is yours.
యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పరమేష్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. చాలా బాగుంది. నా వాయిస్ వినబడుతుంది అనుకుంటున్నాను, అందరికీ వినబడుతుంది. సార్ మురళీ సార్ నమస్తే అండి. మహీవి గారు మేడం నమస్తే. హజీ ఆలీ గారు నమస్తే సార్. వర్మ గారు, డాక్టర్ ఫణీంద్ర వర్మ గారు, రమ్యశ్రీ గారు, చైత్ర గారు. నమస్తే సార్. నమస్తే. చైత్ర గారు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడతారా? ఏదైనా అడుగుతారా? ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. హ్యాండ్ రైజ్ చేశారు ఎందుకు? అన్మ్యూట్ ఆప్షన్ ఊరికే చేశారా? ఓకే ఓకే ఓకే. పూజిత గారు నమస్తే. తనుశ్రీ గారు వెరీ గుడ్ వండర్ఫుల్. లక్ష్మి గారు నమస్తే. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీలవుతుందా? 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 వెంకటేష్ గారు నమస్తే. జ్యోతి గారు, సుభాని గారు, మాకు ట్రైనర్ ఉన్నట్టున్నారు సార్. మౌనిక గారు. మా మెంటార్స్ అవసరం లేదు, మా ట్రైనర్స్ అవసరం లేదు. కొత్తగా వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరు వచ్చా కానీ కొంచెం ట్రై చేద్దాం. ఒక 10 నిమిషాలే మీతో మాట్లాడతాను. అదేంటంటే 1 అవర్ అని సెషన్ పెట్టారు, 10 నిమిషాలే మాట్లాడతారు అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే శ్రీలత గారు నమస్తే అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మ హ్యాపీ ఈవినింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ అమ్మ సూపర్ వెరీ గుడ్. రాముడు గారు, పవన్ గారు, తులసి గారు, నాగేష్ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు సార్ వెల్కమ్ సార్. డాక్టర్ ప్రవీణ్ గారు, కె సుప్రియ గారు సార్. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 10 నిమిషాలు కూర్చుందాం. మనం ఏమనుకుంటామంటే చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదా, మనం చాలా విషయాలు ఇప్పటివరకు ఎన్నో నేర్చుకుని ఉన్నాం, చాలా విషయాలు తెలుసుకొని ఉన్నాం కదా, మళ్ళీ ఇక్కడ కొత్తగా ఏం చెప్తారు ఏంటి, నాకు తెలియని విషయం ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవునా కాదు? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని చెప్పండి? అన్మ్యూట్ ఆప్షన్ ఉంది కదా, మీ అందరూ అన్మ్యూట్ చేసుకొని పర్లేదు సార్. అన్మ్యూట్ చేసుకుంటాం కానీ మీరు కనబడతలేరు సార్. వినబడుతున్నారు. మీరు కూడా కనబడితే బాగుంటుంది కదా సార్. అందరినేమో వీడియోస్ ఆన్ చేసుకోండి అంటున్నారు, మీరేమో ఆఫ్ చేసుకొని మాట్లాడుతున్నారు. మీ మనసులో అనిపిస్తుంది కదా, మీ అందరికీ అనిపిస్తుంది. కానీ మీరేం చేస్తారని అంటే అడగలేకపోతున్నారు. అడిగితే ఏమనుకుంటాడో ఏమో, మళ్ళీ సార్ కదా, సార్ చెప్పడానికి వచ్చింది కదా, మమ్మల్ని ఆన్ చేసుకోమంటున్నాడు కాబట్టి తనను ఆన్ చేసుకోమనలా వద్దా. నేను వచ్చేస్తున్నానండి ఆల్రెడీ 1 సెకండ్లో వచ్చేసాను ఆల్రెడీ. కానీ మీరు అందరు ఎంతమంది ఆన్ చేస్తారో చూద్దామని ఆగాను అంతే అండి. స్టార్ట్ అయిపోయింది చూడండి, ఎంత హ్యాపీగా స్టార్ట్ అయిపోయాను. రైట్, కనబడుతున్నాను నేను, వినబడుతున్నాను. కనబడుతున్నాను నేను, వినబడుతున్నాను. పూసిన పువ్వు వాడిపోతుంది, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ ఈ శుక్రవారం రోజు సాయంత్రం 245వ బ్యాచ్ ట్రైనర్ వర్క్షాప్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూమ్లో 8 గంటల 10 నిమిషాలకి సాయంత్రం మీ అందరితో నాకు ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సునీల్ కుమార్ గాజుల. బాగా చెప్పాను కదా సార్. మామూలుగా అయితే ఎవరైనా ఏం చెప్తారని అంటే నేను సునీల్ కుమార్ గాజుల అని చెప్పేసుకుంటారు, లేకపోతే నేను వెంకటేష్ గారు అని చెప్పేసుకుంటాం, వేణుగోపాల్ అని చెప్పేసుకుంటాం, చైత్ర అని చెప్పేసుకుంటాం, హాలి అని చెప్పేసుకుంటాం, రమ్యశ్రీ అని చెప్పేసుకుంటాం, అంతేగా నాగమణి మేడం. అంతే సార్. ఏమున్నా సార్, మామూలుగా కామన్గా చెప్పేస్తూ ఉంటాం. చూడండి, కామన్గా చెప్పేదానికి కొంచెం క్రియేటివ్గా చెప్పేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇక్కడ. అంటే మీరందరూ చాలా చంద్రశేఖర్ గారు అయితేనేమి, మురళి గారు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. మురళి సార్ హ్యాపీ ఈవినింగ్ అండి, కొత్తగా వచ్చినట్టున్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. నిజంగా మనం అందరం అనుకుంటా ఉంటాం చూడండి, నిజంగా అవునా కాదా, మనకు చాలా అద్భుతమైన విషయాలు తెలుసు అని అనుకుంటామా లేదా? నిజం చెప్పండి. మీ అందరూ చాలా గ్రేట్, నేను కాదనను. చాలా గొప్పవాళ్ళు, నేను కాదనను. మీరు అందరు. రూపా గారు నమస్తే అమ్మ. అవునా కాదా సార్? నాకు చాలా విషయాలు తెలుసు సార్. నేను చిన్నప్పటి నుంచి బడికి పోయినా సార్, పాఠాలు నేర్చుకున్నా సార్, ఏబిసిడీలు నేర్చుకున్నా సార్, లెక్కలు నేర్చుకున్నా సార్, సైన్స్ నేర్చుకున్నా సార్. తర్వాత ఉద్యోగం కూడా వచ్చింది, బిజినెస్ కూడా చేస్తున్నాను, డబ్బులు కూడా సంపాదిస్తున్నాను. చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. అవునా కాదా? చాలా విషయాలు తెలుసు అనుకుంటాం మన వాస్తవానికి. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే, నీకేం తెలుసు అని అంటే నీకు తెలిసిందే నీకు తెలుసట. నీకు తెలిసిందే నీకు తెలుసు. మరి ఏం తెలియదు నీకు అని అంటే నీకు తెలియదట. నీకు తెలియదట. అవునా? అవును సార్, కరెక్టే సార్. ఏం తెలుసు నాకు అని అంటే నాకు తెలిసిందే నాకు తెలుసు. ఏం తెలియదు అని అంటే మనకు తెలియదట. మరి ఏం చేయాలి మనము అని అంటే, తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు ప్రతిరోజు ఉండేలా చూసుకో. నువ్వు చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అంటారు వాస్తవానికి. నిజంగా మనం అందరం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నాము అని అంటే దానికి కారణం వాస్తవానికి మనం తెలుసుకున్న విషయాలు కావచ్చు, చేస్తున్న పనులను కావచ్చు, ప్రతిరోజు కొనసాగించడమే వాస్తవానికి. కానీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొత్త విషయం ఏమైనా ఉంటుందా ఏంటి అని ఆలోచించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిజంగా పాపం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? పాపం అంటే ఏంటి? పాపం, అబ్బా ఇది పాపం అని అంటారు చూసారా? అంటే పాపం అనే పదం వినగానే ఇది పాపము అని అనుకునడానికి అది పాపము అని ఎక్కడ వాడుతూ ఉంటారు? అసలు పాపం అంటే ఏంటి మీ దృష్టిలో? ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి. అందరికి ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ చేసుకోవచ్చు, హ్యాపీగా అందరూ మాట్లాడచ్చు. ఏంటి అసలు పాపం అని దేన్ని అంటారు? అసలు దేన్ని అనుకుంటారు పాపం అని?
ఎనీవన్ కెన్. మీకు ఏది అనిపిస్తే చెప్పండి, తప్పేం కాదు. ఇక్కడ ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది రైట్, ఏది రాంగ్ అనేది ఏం లేదు. కామన్గా అడుగుతున్నాను. పాపం అంటారు కదా, అబ్బా ఈయన అట్లా చూస్తున్నాడు అది పాపము, ఈయన అట్లా చేస్తున్నాడు అది పాపము అని అంటారు కదా, అది చాలా పాపమైన పని అని అంటా ఉంటారు. అలా చేయకపోయేది వాళ్ళకి చెడు చేసేది ఏదైనా పాపమేనండి. ఇతరులకు చెడు చేసేది ఏదైనా పాపం. వండర్ఫుల్ సార్ చంద్రశేఖర్ గారు. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి చంద్రశేఖర్ గారు. నిజం సార్, బ్యూటిఫుల్. నిజంగా ఎందుకు బ్యూటిఫుల్ అంటున్నాను అంటే 41 మంది, నేతో పాటుగా 41 మంది ఉన్న మనము, ఆ 41 మందిలో మీరు మాత్రమే చెప్పారు కాబట్టి గ్రేట్ అసలు వాస్తవానికి. హలో చెప్పండి ఎవరు? అవును, నేను క్లాస్లో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడినా మీతో. రైట్, ఓకే. అదేంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఎందుకన్నాను చంద్రశేఖర్ సార్ గురించి ఎందుకు చెప్పాను అని అంటే, నిజంగా చూడండి, ఇంతమంది 41 మంది ఉంటే ఎవరు చెప్పండి అని చెప్పగానే చాలా మంది ఏమనుకున్నామంటే అందరం భయపడిపోయి అక్కడే ఆగిపోయాం. కామన్గా పాపం అనే పదం మనం ఎప్పుడు వినలేదా? రూపా గారు విన్నాం కదా, ఇది పాపం అనే విషయం మనకు తెలుసు కదా. మరి అలా మీరు ఎప్పుడు అనుకున్నారు? ఏంటి అసలు పాపం అంటే ఏమనుకుంటున్నారు మీ దృష్టిలో? ఏంటి అసలు ఏంది ఏంటి ఏంటి అసలు? కామన్గా మాట్లాడుకుంటున్నాం మనం కదా. చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారా? పర్లేదు, ఈజీగా ఏదో ఒక విషయం చెప్పే ప్రయత్నం చేయండి. ఎనీవన్ 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 ఇంకా ఎవరు చెప్పరా? పాపం అంటే ఏంటి సార్? సార్ మా ఆయన సినిమాకి తీసుకుపోతా అన్నాడు సార్, తీసుకుపోలేదు సార్. పాపం సార్, అది ఎంత బాధ పెట్టినట్టు నన్ను, అది చాలా పాపమైన పని సార్ అది అంటారా కదా? అవునా? అరే నిజమే కదా సార్, పాపమే కదా సార్. చిన్న పిల్లోడు బర్త్డే రోజు కేక్ కొనిస్తారన్నాడు కానీ కొనియలేదు, పాప పని చేసిండు సార్ అని అంటూ ఉంటారు. అది కూడా పాపం పనేనా? అవునా కదా? రోడ్డు మీద ఎవరో వెళ్తూ ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళని చూసి కూడా మనం అక్కడ చెల్లిపోతూ ఉంటాం. ఇంత పాపాత్ముడా వీడు, ఇంత పాపమా, ఇంత కనికరం లేదు, ఇంత జాలి లేదు దీనికి అనుకుంటారు. అవునా కాదా? నిజంగా ఆ సంఘటన చూస్తే చాలా బాధేసింది నాకు. పొద్దున న్యూస్లో చూస్తూ ఉంటే ఆ కర్నూలులో నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో చాలా మంది సజీవ దహనం అయిపోయారని చూడగానే పాపం అనిపించింది కదా మనందరికీ. అంటే ఇక్కడ అనిపించే పాపం వేరు, అసలు పాపం అంటే ఏంటి అనుకున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను చూసినప్పుడు, కొన్ని పనులను చేస్తున్నప్పుడు, అరే ఇటువంటి పనులు చేస్తే పాపం, ఇది ఇట్లా చేయకూడదు అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం వివిధ రకాల విషయాల గురించి పాపం 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 అని అనుకుంటుంటారు. చెప్తారు, ఇంకెవరైనా మాట్లాడతారా? నేనే మాట్లాడనా. నేను వచ్చింది దేనికోసం అంటే మీతో మాట్లాడేయడానికి వాస్తవానికి. కానీ నేనే మాట్లాడితే మీరు వింటాను అని అంటే తప్పేం కాదు, వినండి, చాలా అద్భుతంగా వినొచ్చు యాక్చువల్గా. ఓకేనా? రెడీ? ఏంటి సార్ ఆ పాపం అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? ఒక్కసారి ఇంత అవకాశం ఇస్తున్నా అయినా చెప్పారు ఎవరు పాపం అంటే ఏంటి అసలు అని. అంటే ఏంటంటే మనం ఇప్పటిదాకా పాపం అంటే చూసుకునే విషయం వేరు వాస్తవానికి. అరే సార్ పుణ్యం కాదు పాపం. అబ్బా వండర్ఫుల్ సార్, అసలు నేను ఇటువంటి ఆన్సర్ వండర్ఫుల్, ఎక్సలెంట్. అంటే పుణ్యం కానిది ఏదైనా సరే అది పాపమే సార్ వాస్తవానికి. అది ఆపోజిట్ వర్డ్ అంటారు కదా, ఆపోజిట్ వర్డ్ అంటే దాన్ని ఏమంటారు? వ్యతిరేక పదము అని అంటారు. భలే చెప్పారు సార్. పుణ్యం కానిది పాపం వాస్తవానికి, రైట్. మంచి కానిది చెడు అని అంటారు, దుఃఖం కానిది సంతోషము అని అంటారు, సంతోషం కానిది దుఃఖము అని అంటారు. కానీ నేనేమంటాను అని అంటే వాస్తవానికి ఈ పాపము అనే పదాలు పాపగా ఉన్నప్పటి నుంచి పాపకు తల్లయ్యే వరకు కూడా వింటూనే ఉన్నాం వాస్తవానికి. బాబుగా ఉన్నప్పటి నుంచి బాబుకు తండ్రి అయ్యే వరకు కూడా వింటూ ఉన్నాం వాస్తవానికి. ఈ పాపము అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. పాపం ఏదైనా ఉంది అని అంటే నిన్ను నీవు బలహీనుణ్ణి అనుకోవడం పెద్ద పాపం అంట. నిన్ను నీవు బలహీనుణ్ణి అనుకోవడం పెద్ద పాపం అంట. అదేవిధంగా ఎదుటి వ్యక్తి బలహీనుడు అని అనడం కూడా పెద్ద పాపం అంట వాస్తవానికి. కానీ నిజంగా ఈ రెండు విషయాల గురించి పక్కన పెట్టేస్తే మనం ఎన్నో విషయాల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనల్ని మనం తక్కువగా చేసి చూసుకుంటూ ఉంటామో మన జీవితం అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మనల్ని మనం బలహీనులం అనుకోకూడదు వాస్తవానికి. ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు కదా. ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు స్వామి వివేకానంద గారు వాస్తవానికి. కాబట్టి నిన్ను నీవు శక్తివంతుడవి అని నమ్మే ప్రయత్నం చేయి మొదటగా. ఎప్పుడైతే నువ్వు శక్తివంతుడివి అని అనుకుంటూ ఉంటావో, నువ్వు బలవంతుడివి అని అనుకుంటూ ఉంటావో, అప్పుడు మాత్రమే మనం ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది కదా. నిజంగా ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకోవాలి అని అంటే చాలా సందర్భాలలో చాలా అవసరాలు ఏర్పడుతూ ఉంటాయట వాస్తవానికి. కానీ నిజంగా ఇటువంటి అద్భుతమైన విషయాలన్నీ, ఎన్నో అద్భుతమైన విషయాలని నీ పర్సనల్ లైఫ్కి సంబంధించి, నీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, నీ ఫ్యూచర్కి సంబంధించి చాలా 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 అద్భుతమైన విషయాలన్నిటిని నేర్పించడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ సార్ వాస్తవానికి.
మామూలుగా ఉన్న ఒక వ్యక్తిని ఒక వక్తగా మారుస్తూ, నిజంగా చూడండి చాలా మంది వివిధ పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ, వివిధ రంగాలలో ఉన్నారు, కానీ కావాల్సినంత గుర్తింపు వచ్చిందా మీకు ఎప్పుడైనా అంటే నిజంగా సార్ రాలేదు సార్ అని అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి చూడండి చాలా సందర్భాల్లో మనం మాట్లాడడానికి అవకాశం వచ్చే ఉంటుంది, కానీ అటువంటి సందర్భాలలో మాట్లాడలేక మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని షేర్ చేయలేక మనకు రావాల్సిన క్రెడిట్ ఐడెంటిఫికేషన్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి మీ జీవితంలో. అవునా అంటే అవును వాస్తవానికి. కానీ నిజంగా ఇక్కడ ఏంటంటే మనం చాలా విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చిన్నప్పుడు స్కూల్కి పంపించినప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నాం, ఆలు నేర్చుకున్నాం, తర్వాత పదాలు నేర్చుకున్నాం, తర్వాత వాక్యాలు నేర్చుకున్నాం, తర్వాత ఎన్నో పోయమ్స్ నేర్చుకున్నాం, ఎన్నో లెసన్స్ నేర్చుకున్నాం, తర్వాత ఎన్నో ఎగ్జామ్స్ రాసాం, ఆటోమేటిక్గా ముందుకు వచ్చేసాం. కానీ ఎప్పుడైనా కానీ మాట్లాడడం ఎలా అనే విషయాన్ని ఎప్పుడైనా నేర్చుకున్నావా? ఒకసారి క్వశ్చన్ చేసుకునే ప్రయత్నం చేయి. నువ్వు మాట్లాడడం ఎలా అనే విషయాన్ని ఎప్పుడైనా నేర్చుకున్నావా అంటే ఎప్పుడూ నేర్చుకోలేదు వాస్తవానికి. మనం పెరిగిన విధానం కూడా అలానే ఉంది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి, గమనించే ప్రయత్నం చేయండి. పిల్లవాడు పుట్టగానే ఆ ఆ అమ్మ అను, అమ్మ అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు, ఆ ఆ అత్త అను, అత్త అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు. ఈ రెండు పదాలు నేర్పించి వదిలేసాం మనం, అంతే. మనం కూడా అలానే పెరిగాం వాస్తవానికి. ఈ రెండే పదాలు నేర్చుకున్నాం. తర్వాత ప్రతి ఒక్కటి ఆ పక్క వాళ్ళని చూస్తూ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో ఎలా ఉంటున్నారు, మంచి ఏంటి చెడేంటి అని బై అబ్జర్వింగ్ అదర్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం వాస్తవానికి. అవునా కాదా అంటే బై అబ్జర్వింగ్ అదర్సే మనం అందరికీ నేర్చుకున్నాం, కానీ ఎప్పుడు కూడా మనకంటూ మనం మాట్లాడడం ఇలా అనే విషయాన్ని ఎప్పుడూ నేర్చుకోలేదు వాస్తవానికి. కానీ ఒక వ్యక్తి అద్భుతంగా ఎదగాలి, మంచి గుర్తింపు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, పర్సనల్ లైఫ్లో మరీ ముఖ్యంగా ఆనందంగా ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్లో గొప్పగా ఎదగాలి అని అంటే కావాల్సింది ఏదైనా ఉంది అని అంటే అది మాట మాత్రమేనట వాస్తవానికి. మాట మాత్రమేనట. నిజంగా చూడండి ఒక వ్యక్తిని బ్యాంక్ ఎందుకు బాగా ఇష్టపడుతూ ఉంటుంది, బ్యాంక్ ఎందుకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది ఒక వ్యక్తిని. ఒక వ్యక్తికి బ్యాంక్ ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంది చెప్పండి? ఒక వ్యక్తికి బ్యాంక్ ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంది అంటే ఆ వ్యక్తి రిచ్ అయినప్పుడు మాత్రమే ఆ బ్యాంక్ అనేది ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. అవునా కాదా? చాలా డబ్బులు ఉంటేనే బ్యాంక్ మనిషికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది వాస్తవానికి. అవునా అంటే అవును. ఒక కంపెనీలో మనం ఉద్యోగిగా అయినట్టయితే, ఏదైనా ఒక సంస్థలో మనం ఉద్యోగిగా అయినట్టయితే మన బాస్ కావచ్చు, లేకపోతే మన పైన అధికారి కావచ్చు, ఎప్పుడు మనకు రెస్పెక్ట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు మనకు వాల్యూ ఇస్తూ ఉంటాడు అని అంటే ఎప్పుడైతే ఆ ఎంప్లాయీ స్కిల్ఫుల్గా ఉంటూ ఉంటాడో, నైపుణ్యాలతో కలిగి ఉంటాడో, నైపుణ్యాలను కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా తనకు అక్కడ రెస్పెక్ట్ అనేది రావడం జరుగుతుంటుంది. అవునా కాదా అని అంటే అవును వాస్తవానికి ఇది నిజం. కానీ నిజంగా చూడండి మనము ముందుకు వెళ్తున్న క్రమంలో మనం చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, వాస్తవానికి మనం ముందుకు తీసుకెళ్లే పనులు చేస్తూ ఉన్నామా, మనం అక్కడే ఆపేసే పనులు చేస్తున్నామా, ప్రముఖ పాత్ర పోషించేది ఏదైనా ఉందా మన జీవితంలో అని అంటే ఈ 21st సెంచరీలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంది అని అంటే ఈ 21st సెంచరీలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మాట. అత్యంత శక్తివంతమైన ఆయుధం మాట. ఆ మాటతో మనం ప్రపంచాన్ని కూడా జయించవచ్చంట వాస్తవానికి. ప్రపంచాన్ని జయించగలగడానికి ఉపయోగపడే మాట మన పర్సనల్ లైఫ్లో ఉపయోగపడదా, మన ప్రొఫెషనల్ లైఫ్లో ఉపయోగపడదా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అవును సార్, నిజంగా చాలా సందర్భాల్లో నేను అనుకుంటూ ఉంటాను, ఆ సందర్భంలో నేను ఆ రోజు అలా మాట్లాడుకుంటే బాగుండునేమో, ఆ సిచ్యువేషన్లో అటువంటి పదాలు మాట్లాడకపోతే బాగుండేమో, నా జీవితం ఇంకోలాగా ఉండునేమో అని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి. అంటే చూడండి మనం మాట్లాడే భాష బాగుంటే మన వ్యక్తిత్వం బాగుంటుందంట. మన వ్యక్తిత్వం బాగుంటే మనుషుల హృదయాలను దోచుకోవచ్చట వాస్తవానికి. నిజంగా చూడండి మాట్లాడే భాషలో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయా, ఏమైనా చులకన పదాలు ఏమైనా ఉన్నాయా, వెలికితనం ఉంటే చాలా మంది ఏమనుకుంటారనంటే మనం మాట్లాడే భాషలో అభ్యంతరకరమైన పదాలు ఉన్నా కానీ, చులకన పదాలు ఉన్నా కానీ, వెకిలితనం ఉంటే చాలా గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారట, చాలా గొప్ప అని భావిస్తూ ఉంటారట వాస్తవానికి. కానీ మనం మాట్లాడే అది మన యొక్క సంస్కారాన్ని, అదేవిధంగా మన హృదయంలో ఎంత కాలుష్యం ఉందో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది వాస్తవానికి. అంటే చూడండి మనం ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడే పదాలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆ సందర్భాలలో ఉపయోగించే విషయాలు కావచ్చు, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రయత్నం చేయండి. అంటే నేనేమంటున్నాను అంటే మన దగ్గర ఏది ఉంటే అదే మనం ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందంట. అవునా అంటే అవును, ఇది నిజమే కదా. ఆటోమేటిక్గా మనం సాయంత్రం అయింది ఇలా అని అత్తర్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఊరికేనే అలా సాయంత్రం పూట అలా అత్తర్ షాప్కి వెళ్తే, అత్తర్ షాప్ అంటే తెలుసు కదా, అత్తర్ షాప్ అంటే ఇలా ఆలీగారు ఉన్నారు ఇక్కడ, ఆలీగారు చెప్తా ఉంటారు అత్తర్ షాప్ అంటే అవును సార్, ఆ అత్తర్ షాప్ అంటే స్వెంట్ సార్, ఆ వాసన వస్తూ ఉంటుంది అని అంటారు. అత్తర్ షాప్లోకి వెళ్ళి షాప్ అంతా తిరిగి ఏం కొనకుండా బయటకు వచ్చినా కానీ నీ దగ్గర నుంచి ఏం వాసన వస్తుంది? ఏం వాసన వస్తాయి చెప్పండి? అత్తరు వాసనే వస్తూ ఉంటుంది. వస్తుందా రాదా? నిజం చెప్పండి, వస్తుందా రాదా? ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అదే కెమికల్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి కాసేపు అలా తిరిగి బయటకు వస్తే ఏమొస్తుంది వాసన? కెమికల్స్ స్మెల్లే వస్తూ ఉంటుంది.
అవునా కాదా? అంటే చూడండి, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా అటువంటి స్మెల్ నువ్వు క్యారీ చేస్తూ ఉన్నట్టు. అదేవిధంగా నీలో ఎటువంటి ఆలోచనలు ఉంటే ఆటోమేటిక్గా నీలో ఎటువంటి విషయాలు ఉంటే అవే నీ మాటల్లో బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటాయట. మరి మన దగ్గర ఏముంటే అది ఇస్తాం కదా. అత్తర్ షాప్లో అత్తర్ ఉంది కాబట్టి అత్తర్ స్మెల్ వచ్చింది, ఇంకో షాప్లో ఇంకోటి ఉంది కాబట్టి అటువంటి విషయం వస్తూ ఉంటుంది. మరి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర మంచి ఉంటే నువ్వు మాట్లాడేది మంచి అవుతుంది, నీ దగ్గర చెడు ఉంటే నువ్వు మాట్లాడేది చెడు అవుతూ ఉంటుంది. నీ దగ్గర సుఖము ఉంటే నువ్వు మాట్లాడే దాంట్లో సుఖం ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నీ దగ్గర దుఃఖము ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి దాంట్లో దుఃఖమే ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు చెప్పే ప్రతి విషయం సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంటే రూపా గారు నేనేం చెప్పబోతున్నాను, శ్రీలక్ష్మి గారు నేనేం మాట్లాడబోతున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటాను వాస్తవానికి. అవునా కాదా అని అంటే అవును సార్, అర్థమవుతుంది వాస్తవానికి. అంటే చూడండి, ప్రతిరోజు మనం మాట్లాడే సందర్భంలో నిజంగా చూడండి, పాలవాడితో మాట్లాడుతున్నప్పుడు, ఆటో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, బంధువులతో మాట్లాడుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మతో మాట్లాడుతున్నప్పుడు, నాన్నతో మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటామంట మనం వాస్తవానికి. అవునా కాదా? అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మతో ఒకలాగా మాట్లాడతాం, నాన్నతో ఒకలాగా మాట్లాడతాం, చెల్లితో ఒకలాగా మాట్లాడతాం, చెల్లితో ఒకలాగా మాట్లాడతాం. అమ్మతో అనురాగంగా మాట్లాడతాం, నాన్నతో గౌరవంగా మాట్లాడతాం, చెల్లితో చిలిపిగా మాట్లాడతాం. చెల్లి దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఎక్కువనే ఉంటాయి వాస్తవానికి. కానీ చెల్లితో మాట్లాడినట్టు చెల్లితో మాట్లాడలేం, చెల్లితో మాట్లాడినట్టు అమ్మతో మాట్లాడలేం, అమ్మతో మాట్లాడినట్టు నాన్నతో మాట్లాడలేం. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని తెలియక ఈరోజు చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవానికి. అలా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఆ భయాన్ని పోగొట్టుకొని అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్తో, అద్భుతమైన పదజాలంతో మిమ్మల్ని మార్చడానికి, ఆ మారుస్తూ మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తులుగా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఎవరు మా శోభారాణి మేడం ఆధ్వర్యంలో, ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఒక అద్భుతమైన ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ వాస్తవానికి. కాబట్టి ఇటువంటి అద్భుతమైన విషయాలు ఎన్నో ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంటుంది. నిజంగా సార్ మాట వల్ల అంత ఉపయోగం ఉంటుందా మనకు ఆలోచించే ప్రయత్నం చేస్తే ఉండదా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్ యువతరానికి ఇక్కడ చాలా మంది యువకులే యువతి కనబడుతున్నారు, నాకు చాలా మంది చిన్న చిన్న పిల్లలాగా కనబడుతున్నారు వాస్తవానికి. ఇప్పుడున్న జనరేషన్ యువతరానికి ఏదైనా మాట్లాడవచ్చు, మా లైఫ్ మా ఇష్టం అనే భావనలో ఉన్నారు చాలా వరకు వాస్తవానికి. అవునా కాదంటే అవును, అవును వాస్తవమే. ఈ భూమి మీద ఉన్న ఎవరికైనా సరే ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, అందులో ఎవరు ఎవరిని అడ్డుకోలేరు వాస్తవానికి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో ఉండదు, హుందాగా ప్రవర్తించడంలోనే నిజమైన స్వేచ్ఛ వ్యక్తమవుతూ ఉంటుంది వాస్తవానికి. నిజంగా మనం హుందాగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే నేను చిన్నప్పటి నుంచి అలానే మాట్లాడుతున్నా కాబట్టి నేను ఇప్పుడు ఇలానే మాట్లాడతాను అని అంటారు చాలా మంది. అవునా కాదా? అవునా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాకముందు నుంచి ఇంతే, నాకు పిల్లలు కాకముందు నుంచి ఇంతే, నేను ఈ బిజినెస్లోకి రాకముందు నుంచి ఇంతే, నేను ఈ ఊర్లోకి రాకముందు నుంచి ఇంతే, నేను ఈ పని చేయకముందు నుంచి ఇంతే, నేను ఇట్లనే ఉంటా అని అంటా ఉంటారు చాలా మంది. నువ్వు అట్లనే ఉంటా అంటే నడుస్తుందా ఎప్పటి? ఇప్పుడు మార్కెట్కి అయినప్పుడు మార్కెట్లో ఉన్న వ్యక్తులాగానే ఉండాలి కదా, సినిమాకి పోయినప్పుడు ఆడియన్ లాగా ఉండాలి కదా, గుడికి వెళ్ళినప్పుడు భక్తులాగా ఉండాలి కదా, మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తిలాగానే ఉండాలి కదా, చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేయర్ చేసే విధంగానే ఉండాలి కదా. అంతేగాని నేను అలా ఉండను, నేను ఇలా ఉంటే నడుతుందా? ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్ అంటారు. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్ అంటారు. అంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలి, రూమ్లో ఉన్నప్పుడు రూమ్ లాగా వ్యక్తి లాగానే ఉండాలి. అంటే నువ్వు రూమ్లో ఉన్నప్పుడు ప్రవర్తించే విధంగా రోమ్లో ఉన్నప్పుడు ప్రవర్తించకూడదు, రోమ్లో ఉన్నట్టు ప్రవర్తించేలాగా రూమ్లో ఉంటే ప్రవర్తించడానికి వీలు కాదు. అంటే కాలానికి అనుగుణంగా మారే ప్రయత్నం చేయాలి, కాలానికి అనుగుణంగా మారే ప్రయత్నం చేయాలి. ఈ కొత్త కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి చాలా అద్భుతమైన కొత్త కొత్త విషయాలను మీకు నేర్పిస్తూ మిమ్మల్ని ఒక వ్యక్తిగా ఉన్న మిమ్మల్ని ఒక వక్తగా మంచి స్పీకర్గా, మంచి ట్రైనర్గా మార్చడానికి అద్భుతంగా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఈ శోభారాణి గారి ఇన్ఛార్జి ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. నేను ఎందుకు శోభారాణి గారు 2 సార్లు చెప్పాను అని అంటే తను కూడా ఇక్కడికి వచ్చి ఇటువంటి విషయాలను నేర్చుకున్న విషయాలను నా దగ్గరే ఆపకుండా నేను నేర్చుకున్న విషయాలన్నీ 10 మందికి నేర్పాలనే సంకల్పంతో ముందుకొచ్చి మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసింది వాస్తవానికి. ఇక్కడ ఉన్న టీము, ఇక్కడ ఉన్న మెంటార్స్, ఇక్కడ ఉన్న ఆర్పి గారు కావచ్చు, ఎన్విపి గారు కావచ్చు, వీళ్ళందరూ మిమ్మల్ని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది వాస్తవానికి. ఎందుకు సార్ అని అంటే మంచి చెప్పాలి అని అంటే ఇంటింటికి వెళ్ళాలి అనట, మంచి పంచాలి అని అంటే ఇంటింటికి వెళ్ళాలి అని అంట, చెడు చెప్పాలి అని అంటే ఎక్కడ కూర్చుంచైనా చెప్పొచ్చట, చెడు అమ్మాలి అని అంటే ఎక్కడున్నా కానీ అక్కడికే వెళ్ళి చెడు కొనుకొచ్చుకుంటారట వాస్తవానికి. పాల బాటిల్ ఇవ్వాలి అని అంటే ఇంటింటికి వెళ్ళాలి అట, కానీ సాయంత్రం కాగానే పాయిజన్ బాటిల్ కావాలి అని అంటే
నేను పాయిజన్ అంటే నాకేం తెలియదండి. ఆ బాటిల్ కావాలి అని అంటే అందరు అక్కడికే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. వాస్తవానికి ఎవరైనా ఇంటికి తెచ్చి ఇస్తారో దాన్ని? ఎవరు తెచ్చియరు. కానీ పాలు మాత్రం చాలా పవిత్రమైనవి, చాలా ఉపయోగపరమైనవి. కానీ అది మాత్రం ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఏమనుకుంటారని అంటే ఒక్కరోజు బతికితే చాలు, ఒక్కరోజు ఆనందంగా ఉంటే చాలు, ఒక్కరోజు హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారట. నా జీవితం ఏంటి ఇలా ఒక్క రోజులోనే ఆగిపోతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారట వాస్తవానికి. కాబట్టి చాలా సందర్భాలు ఏమనుకుంటారంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని నష్టాలు వస్తున్నాయి, నేనే ఎందుకు ఇంత బాధలో ఉంటున్నానని బాధపడుతూ ఉంటారట వాస్తవానికి. కానీ ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో మనిషి ఏం చేస్తాడు అని అంటే తన దగ్గర ఉన్న వాటిని గుర్తించకుండా లేని వాటి గురించి ఆరాటపడుతూ ఉంటాడట వాస్తవానికి. లేని వాటి గురించి ఆధారపడుతూ ఉంటాడు. సునీల్ సార్ ఏంది ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇంత స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటున్నారు మీరు వాస్తవానికి. అవునా కాదా? అవును వాస్తవానికి. అంటే అప్పుడప్పుడు మనల్ని మనం అలా అనుకోవాలన్నట. మనల్ని ఎవ్వరు అనరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇంత స్మార్ట్గా ఉన్నారని ఎవరన్నా అంటారా చెప్పండి? ఎవ్వరు అనరు. అప్పుడెప్పుడో పెళ్ళయ్యేటప్పుడు కొత్తలో ఫోటో చూపెట్టినప్పుడు మంచిగా ఉన్నాడు అన్నారు. ఇప్పటిదాకా మళ్ళీ ఎవ్వరు అనరు. అప్పుడప్పుడు మనల్ని మనం అలా అనుకునే ప్రయత్నం చేయాలి. అంటే చూడండి ఎంత హ్యాపీగా ఉంది చూడండి. సరే నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నా నాకు తెలుసు, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా నాకు తెలుసు. కానీ నాకన్నా మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు బ్యూటిఫుల్గా ఉన్నారని ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే లేదు లేదు. ఎంతసేపు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ నాకు ఎర్ర చీర లేదు, నాకు పచ్చ జాకెట్ లేదు, నేను కూర్చోవడానికి చైర్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏసీ లేదు. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని లేవు అనుకుంటున్నావు కదా, ఇన్ని లేవు అనుకుంటున్నావు కదా, నీకు ప్రాణం ఉంది కదా. ప్రాణం లేని వాళ్ళు చాలా మంది చచ్చిపోయి ఉన్నారు ఈ టైంలో. ప్రాణం లేక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మాట ఈ క్షణం మాట్లాడుతున్న క్రమంలోనే ప్రాణం లేకుండా పడిపోయిన వాళ్ళు జీవితంలో చాలా మంది ఉన్నారు వాస్తవానికి. మనకు ప్రాణం ఉంది కదా, చూస్తున్నాం, కళ్ళున్నాయి కదా, వింటున్నాం, చెవులున్నాయి కదా, వాసన చూస్తున్నాం, ముక్కున్నది కదా, మాట్లాడుతున్నాం, నోరున్నది కదా, ఆడించడానికి చైర్ ఉన్నది కదా. అరే కూర్చోవడానికి చైర్ ఉంది కదా అబ్బాయి, నీకు చైర్ ఉన్నది ఎంత అదృష్టవంతుడు తెలుసా నీకు? కూర్చోవడానికి చైర్ ఉన్నది, నడవడానికి కాళ్ళున్నవి, నడవడానికి కాళ్ళున్నవి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సార్ నాకు కారు లేదు సార్, కారు లేదు సార్ అని బాధపడుతూ ఉంటాడు. అరే కారు లేదని బాధపడుతున్నావే, ఆ పక్కన తిరిగి చూడు, కాళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు వాస్తవానికి. ఆ కాళ్ళు లేని వ్యక్తి ఎలా నడుస్తున్నాడు? నీకు కాళ్ళు ఉన్నాయి కదా. అంటే చూడండి ప్రతి సందర్భంలో మనిషి ఏం చేస్తుంటాడంటే తన దగ్గర ఉన్న వాటి గురించి గుర్తించకుండా తను లేని వాటి కోసం ఆరాటపడుతూ ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు దీన్ని. ఇటువంటి చాలా అద్భుతమైన విషయాలని నీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలుచుతూ అదేవిధంగా ఒక వక్తగా నేను ముందుకు తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ వాస్తవానికి. నిజంగా ఇది చాలా ఉచితంగా లభిస్తూ ఉంటుంది. ఉచితం సార్, ఇది మొత్తం ఫ్రీ. 28 days ఆన్లైన్లో ఉంటుంది, 2 days ఆఫ్లైన్లో ఉంటుంది. యాక్చువల్గా మొత్తం ఫ్రీయే సార్. మీకు ఇక్కడ పని లేదా? ఫ్రీ అయితే మీరు ఎందుకు వచ్చారు? మీకు పైసలు ఇస్తారు నాకు తెలుసు అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇక్కడ మాకు ఎవరు పైసలు ఇవ్వరండి, మాకేం పైసలు వద్దండి. ఎందుకంటే మాకు వచ్చే పైసలు మాకున్నాయి, మేము చేసే పనులు మేము చేస్తున్నాము, మేము చేసే బిజినెస్లు మేము చేస్తున్నాము, మేము చేసే జాబులు మేము చేస్తున్నాం. మరి ఎందుకు సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే ఇంతకుముందే చెప్పినా కదా నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా సార్, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నా అన్నారు కదా. అయితే ఒక ఆయన నాతో చెప్పిండు అన్నట్టు, సునీల్ సార్ మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, వచ్చే జన్మలో బ్రహ్మ రాక్షసులో పుడతారా, మంచిగా ఇంత హ్యాండ్సమ్గా ఉండాలంటారా అని అన్నాడు. అంటే అదేంటండి బ్రహ్మ రాక్షసులు ఎందుకు పుట్టాలి, అంతే హ్యాండ్సమ్గా ఉంటాను అని అంటే అయితే మీరు ఒక పని చేయాలి, ఇక్కడ నేర్చుకున్న విషయాలు, ఉచితంగా నేర్చుకున్న విషయాలన్నీ మళ్ళీ ఉచితంగా నేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పారు అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా చెప్తూనే ఉన్నాం ఉచితంగా, అందుకే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాం వాస్తవానికి. మీరు కూడా అంతే. రేపు నేర్చుకున్న తర్వాత అరే సార్ ఎన్నిసార్లు అనుకున్నా తెలుసా, 3 సార్లు అనుకున్నా నాకు నేను హ్యాండ్సమ్గా అని. అరే భయ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతసేపు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆయన గురించి, ఈయన గురించి, ఆమె గురించి, ఈమె గురించి, దాని గురించి, దీని గురించి ఆలోచించే మన గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? మన గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? కాబట్టి మన గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఉన్న వాటి విలువను గుర్తించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. అంటే చూడండి ఇటువంటి చాలా ఎన్నో ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎలా విధంగా ఉంటాయి అని, టీమ్ బిల్డింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉంటుంది, కంటెంట్ ప్రిపరేషన్ వివిధ రకాల టాపిక్స్ అని 28 days 28 టాపిక్స్ 28 అసైన్మెంట్స్ ఉంటాయి. మీకు 28 రోజులు 28 అసైన్మెంట్ చేపిస్తూ ఉంటారు మిమ్మల్ని. అలా చేస్తూ మీరు ముందుకెళ్తే ఆ 2 days ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 2 days ఆఫ్లైన్ మాకు శోభారాణి గారు మీ ఏరియాలోనే పెడతా ఉంటారు. ఆ మీ ఏరియాలో మీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ 2 రోజులు మీరు అక్కడే ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఫస్ట్ డే మార్నింగ్ 9 o'clock రావాలి, నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock పంపిస్తూ ఉంటారు మిమ్మల్ని. మార్నింగ్ 9 o'clock వచ్చినప్పటి నుండి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వరకు మీరు అక్కడ ఉండడం కోసం మేము సార్ ట్రైనింగ్ మొత్తం ఫ్రీగానే ఇస్తూ ఉంటాం ఇక్కడ. కానీ మీకు తిండి పెట్టే స్తోమత మా దగ్గర లేదు వాస్తవానికి, మీకు రూములు ఇచ్చేంత స్తోమత మా దగ్గర లేదు. కాబట్టి మీరు అక్కడ ఉండడం కోసం, మీ ఫుడ్ కోసం, మీ అకామిడేషన్ కోసం మాత్రము అక్కడ ఏదో డబ్బులు అవసరం ఉంటూ ఉంటాయి. దానికి సంబంధించిన మిగతా విషయాలలో ఆ డబ్బులు మాత్రమే మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పించే వాళ్ళు. ట్రైనింగ్ మొత్తం ఫ్రీ అండి, ట్రైనింగ్ మొత్తం ఫ్రీ అండి. మీరు ఇదే ట్రైనింగ్ మీకు నిజంగా కావాలి అని అనుకుంటే గూగుల్ చేసి చూడండి, 50,000 నుంచి 70,000 రూపాయలు కాస్ట్ ఉంటుందండి యాక్చువల్గా.
మీరు గూగుల్ చేసి చూడండి, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందో గూగుల్ చేసి చూడండి. కానీ ఇక్కడ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ లక్ష్యం ఒకటే, వచ్చిపోవడానికి కాదు బాస్, ఇచ్చిపోవడానికే వచ్చాం. వచ్చిపోవడానికి కాదు బాస్, ఇచ్చిపోవడానికే వచ్చాం. అంటే నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఇతరులకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో ఎవరైనా మారితే వాళ్ళ కుటుంబాలలో వెలుగు నింపుతూ ఉంటుంది, వాళ్ళ జీవితాలలో మార్పు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి కుటుంబంలో వెలుగు రావాలన్నా, వ్యక్తి జీవితంలో సక్సెస్ రావాలన్నా మొట్టమొదటిగా కావాల్సింది ఏదైనా ఉంది అని అంటే తను నోరు తెరిచి మాట్లాడగలగాలి. వాస్తవానికి నోరు తెరిచి మాట్లాడగలగాలి. ఎప్పుడైతే మాట్లాడగలుగుతాడో అప్పుడే సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది కదా. అడగగలిగితేనే కదా తెలవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది కదా. నిజంగా మనిషి లోపల ఉన్న విషయం ఎవరికి తెలియదట. మనిషి లోపల ఉన్న విషయం ఎవరికి తెలియదట. విషయం ఎవరికి తెలియదు, విషము ఎవరికి తెలియదు. అరే సార్ నిజమే సార్, మనిషి లోపల ఎంత విషం ఉందో కూడా ఎవరికి తెలియదు సార్, ఎంత విషయం ఉందో కూడా ఎవరికి తెలియదు కదా. అవునా కదా? అరే నిన్న పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా తెలియదు నీ మనసులో ఏముంది అనే విషయం. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి అడుగుతావో, చెప్తావో, అప్పుడు మాత్రమే తెలవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మాట అంత శక్తివంతమైనది. ఆ మాటని మీకు నేర్పిస్తూ, ఆ మాటను ఎలా మాట్లాడాలనే విషయాలను నేర్పిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే. నిజంగా చూడండి, ప్రతిరోజు మనల్ని మనం టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక మనిషి రోజు రోజుకి తన బాడీ లాంగ్వేజ్లో కానీ, తన భాషలో కానీ, తన మాటల్లో కానీ, తన పదాలలో కానీ, తన వ్యక్తీకరణలో కానీ, తన నాలెడ్జ్లో కానీ, తన కాన్షియస్నెస్లో కానీ కొంచెమైన డెవలప్మెంట్ అనేది లేకపోతే ఆ మనిషిని ఎమోషన్లు మాత్రమే డామినేట్ చేస్తాయట. ఆ మనిషికి జ్ఞానం అనేది విస్తరించదు అట. వాస్తవానికి ఆ మనిషి యొక్క ఎమోషన్స్ డామినేట్ చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి సందర్భంలో మనల్ని మనం కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలట. అలా మిమ్మల్ని ఈ 30 డేస్లో ఇప్పటిదాకా మీరు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ 30 రోజుల జర్నీలో మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చడానికి, వక్తగా మార్చడానికి, అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తూ, ఆ నాలెడ్జ్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని చెప్తాను నేను. నిజంగా ఈరోజు సడన్గా అందరికీ వర్షం పడ్డది, నాకు తెలిసి మీకు కూడా పడ్డట్టుంది. పడ్డదా? కేరళలో చాలా విపరీతమైన వర్షం పడుతుందట. ప్రతి ప్రదేశంలో పడ్డది. మా ఊర్లో కూడా పడ్డది. నేను వరంగల్లో ఉంటాను యాక్చువల్గా. వరంగల్లో కూడా పడ్డది. నాకు ఒక విషయం చెప్పండి, వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షపు చినుకు ఒక వేడి వస్తువు పైన పడితే ఎంబడే ఆవిరైపోతూ ఉంటుంది. అవును కదా? అవును సార్, ఎంబడే ఆవిరైపోతుంది. అదే వర్షపు చినుకు తామరాకుపై పడితే బిందువులా మెరుస్తూ ఉంటుంది. అదే వర్షపు చినుకు సముద్రంలోని ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుంది, ఆని ముత్యమవుతుంది. ఎక్కడ పుట్టావన్నది కాదు ముఖ్యం, ఎక్కడ పడ్డావన్నది ముఖ్యం, ఎక్కడ నిలబడ్డావన్నది ముఖ్యం. సో ఎవ్రీ డే యాడ్ సమ్ వాల్యూ టు యువర్ లైఫ్. అలా మీ జీవితంలో ఈ 28 రోజులు అద్భుతమైన వాల్యూని యాడ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని తెలియజేస్తూ ఉన్నాను మీకు. ఈ భూమి మీద మనం పుట్టినప్పటి నుండి చనిపోయేలోపు మనల్ని మనం సంస్కరించకపోతే బయటకు వచ్చి ఎంత చూసినా, ఎంత చేసినా కానీ దానికి ఏ అర్థము ఉండదు వాస్తవానికి. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం అద్భుతంగా ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే మనల్ని వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ప్రతి ఒక్క బంధాలలో కావచ్చు, అనుబంధాలలో కావచ్చు, ఆత్మీయతలలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో నిజంగా చూడండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు కదా, ఆ విధంగా నీకు ఒక అద్భుతమైన ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది ట్రైనర్ వర్క్షాప్. నిజంగా చూడండి, గౌరవప్రదమైన భాషలో ఎంత మాధుర్యం ఉంటుంది అంటే చాలాసార్లు మనము వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే చూడండి, మనం ప్రతి ఒక్కరిని అలా ప్రేమతో పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ప్రతి ఒక్కరిని అలా గౌరవించే ప్రయత్నం చేస్తున్నామా? ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్కరిని అలా ప్రేమతో గౌరవంగా పలికే ప్రయత్నం చేస్తే, పిలిచే ప్రయత్నం చేస్తే, పలకరించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నీ మీద, నీ భాష మీద, నీ వ్యక్తిత్వం మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంటే చూడండి, మనం ఎలా పలకరించే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఎలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, మాట్లాడుతున్న క్రమంలో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, మన వాయిస్ టోన్ ఏ విధంగా ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా ఈ జీవితంలో, ఈ సృష్టిలో నీ దగ్గరకు వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి నీ కోసమే పనిచేస్తున్నాడని ఎప్పుడైనా అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రతి సందర్భంలో ఆయన కోసమే పనిచేస్తున్నాడు, నా కోసం కాదు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు పాల ప్యాకెట్ వేసే వ్యక్తి పాల ప్యాకెట్ అమ్ముకుంటే ఆయనకి ఏదో డబ్బులు వస్తాయి, లక్షాధికారి అవుతాడని అనుకుంటున్నాడు. కానీ నీవు ఇంటి దగ్గర కూర్చుంటే నీవుకు పాలు తాగడం కోసం నీ ఇంటికి సర్వీస్ చేయడానికి వస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేశావా? కూరగాయలు అమ్మడానికి నీ ఇంటి ముందుకు ఒక వ్యక్తి వస్తే కూరగాయలు ఆయన అమ్ముకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి వస్తున్నాడు అనుకుంటున్నావు తప్పించి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నీ ఇంటి దగ్గరికే నీ కూరగాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడు అని ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పుడైనా?
అంటే చూడండి, నీ చుట్టూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు నువ్వు ఇన్ని రోజులు ఎలా ఆలోచించావనంటే వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అనుకున్నావు, కానీ నీ చుట్టూ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు నీ కోసమే పనిచేస్తున్నారనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేశావా? ఆలోచించలే మనం వాస్తవానికి. చూడండి, 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జీవరాశులలో మనిషి చాలా గొప్పవాడట. ప్రతి ఒక్క జీవరాశి కూడా మనిషి కోసమే పనిచేస్తూ ఉంటుందట. ఈ 84 లక్షల జీవరాశులలో మనిషి ఎందుకు గొప్పవాడంటే మనిషికొక్కడికే మాట్లాడడం వస్తుందట. వాస్తవానికి మనిషికొక్కడికే మాట్లాడడం వస్తూ ఉంటుందట. కాబట్టి ఈ మాట్లాడాలనే విధానాన్ని ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి పదాలతో గౌరవంగా పలకరించే ప్రయత్నం చేస్తే మన జీవితం మారడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలా మీ జీవితాన్ని మార్చడం కోసం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. మనం వాడే భాష ద్వారా మొదట మనం సంతృప్తి పడాలి, సంతృప్తిగా ఉండాలి, సంతృప్తి చెందాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వాడే పదాలు కానీ భాష కానీ అదే భాష అదే పదాలు మనం మాట్లాడగలమా లేదా అని ఆలోచించే ప్రయత్నం చేయాలి. అవే మాటలు మనల్ని ఎవరైనా అంటే మనం తట్టుకోగలమా లేదా అని ఆలోచించే ప్రయత్నం చేయాలి. అప్పుడే కదా మన వ్యక్తిత్వం అనేది గొప్పగా వాడడానికి, మన భాష గొప్పగా మారడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది కదా. మన భాష మారితే, మన పదాలు మారితే, అందుకే అంటారు వర్డ్స్ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ అంటారు. యువర్ వర్డ్స్ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ అంటారు. అంటే నువ్వు మాట్లాడే పదాలు నీ ప్రపంచాన్ని మార్చివేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మాట్లాడే పదాలని చాలా అద్భుతంగా మాట్లాడడం కోసం మిమ్మల్ని ఒక అద్భుతమైన ట్రైనర్గా తయారు చేస్తూ, స్పీకర్గా తయారు చేస్తూ ముందుకు తీసుకెళ్లడం కోసం ఉపయోగపడే అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని తెలియజేస్తూ, కాబట్టి మన భాషను మార్చుకొని మన జీవితంలో ప్రతి దశలో అద్భుతంగా ఎదగడానికి మన మాటతో అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాలని, ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటని కాదు, చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి ఇక్కడ చెప్పాలంటే మనకు టైం సరిపోదు వాస్తవానికి. అలా మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పటిదాకా ఎన్ని కోర్సులు చేశారో, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క కోర్సు మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అద్భుతంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు, సార్ నేను ఇన్ని చేస్తున్నా కానీ నాకు జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాను సార్, వాస్తవానికి నేను అక్కడే ఆగిపోతున్నాను సార్, నేను స్ట్రక్ అయిపోతున్నాను సార్ అంటారు. డబ్బులు సంపాదిస్తున్నాను కానీ డబ్బులు సంపాదించిన ఆనందం లేకుండా పోతుంది సార్ నాకు వాస్తవానికి అని అంటూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్నా కానీ ఉద్యోగంలో కూడా గ్రోత్ లేదని చెప్తూ ఉంటారు. నిజంగా చూడండి, మీకు డబ్బులు వస్తూ ఉంటే, ఉద్యోగం చేస్తూ ఉంటే, ఇంకేదో బిజినెస్ చేస్తుంటే ఆ డబ్బులను ఏం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎంతసేపు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటున్నాం, కానీ మన పైన మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? మన పైన మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవడం, అలానే బిజినెస్ చేస్తున్నాను, నాకు జాబ్ చేస్తున్నాను అనుకుంటాం. కానీ బిజినెస్ జాబ్ చేస్తున్న క్రమంలో నువ్వు స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు, కాబట్టి అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు, సార్ కార్తీక మాసం వచ్చింది సార్, నేను పుణ్యాలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను సార్ అని చెప్తుంటారు. కార్తీక మాసంలో పూజలు చేయ నేను అద్దనను, పుణ్యం చేయి నేను అద్దనను. సార్ ఆదివారం వస్తుంది మసీదుకి వెళ్తానని అంటారు. సార్ శుక్రవారం వస్తుంది, సార్ ఇలా శుక్రవారం సార్ నేను మసీదుకి వెళ్ళాను సార్ అని చెప్తూ ఉంటారు. సార్ ఆదివారం వస్తుంది నేను చర్చికి వెళ్తానని చెప్పారు. నేనేమంటానంటే నువ్వు ఏ మసీదుకి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏ చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇంకా విషయం ఏంటంటే ఏ పుణ్యం చేసినా చేయకపోయినా నువ్వు ప్రతిరోజు నీ నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ అందరికీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని ఒక వ్యక్తిగా, వక్తగా మారే అద్భుతమైన నైపుణ్యాలను నేర్పించడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని తెలియజేస్తూ, వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలట, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలట. వ్యాపారంలో అమ్మకాలు ఉంటే అభివృద్ధి అట, అవునా కదా? అమ్మకాలు ఉంటే అభివృద్ధి, సంసారంలో నమ్మకాలు ఉంటే ఆనందం అట. సంసారంలో నమ్మకంతో పాటుగా నీపైన నీకు కూడా నమ్మకం ఉంచుకునే ప్రయత్నం చేయి. నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు ఈ జీవితంలో. ఎందుకనంటే నిజంగా నువ్వు అంత గొప్పవాడి వాస్తవానికి ఈ సృష్టిలో. యు ఆర్ ద యూనిక్ పర్సన్ అని అంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి చాలా అద్భుతమైన విషయాలన్నీ నీకు నేర్పిస్తూ నేను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని తెలియజేస్తూ, నిన్ను హార్ట్ఫుల్గా, స్కిల్ఫుల్గా, కేర్ఫుల్గా తయారు చేస్తూ, కేర్ఫుల్గా తయారు చేస్తూ నిన్ను ఉన్న స్థాయిలో నుంచి ఉన్నత స్థానానికి చేర్చడం కోసం ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకొని మీరు అందరూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను రీచ్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. మనం ఇక్కడ ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉందాం. ఇంకా చాలా మంది చూడండి, పదార్థానికి, యథార్థానికి, వాస్తవానికి, కల్పితానికి తేడా తెలుసుకోకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు. వాస్తవానికి నిజంగా పదార్థానికి, యథార్థానికి, వాస్తవానికి, కల్పితానికి తేడాన్ని తెలియజెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు జీవితంలో అని అంటే వాళ్ళు గురువులు అంటూ ఉంటారు. వాస్తవానికి గురువులు అంటూ ఉంటారు వాళ్ళని. కాబట్టి అటువంటి చాలా మంది గురువులు, మా అందరి గురువు గారు గంపా నాగేశ్వరరావు గారి గైడెన్స్లో
మా అందరి గురువుగారు గంపా నాగేశ్వరరావు గారి గైడెన్స్లో ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరగబోతూ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే, హ్యాపీగా అద్భుతమైన విషయాలు నేర్చుకోగలిగితే మీరు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు వాస్తవానికి. కార్తీక మాసము శుక్రవారం రోజు, మామూలు సమయం కాదు వాస్తవానికి. ఇది 8:43 అంటే 8:45 నుంచి 9 గంటల వరకు చాలా అద్భుతమైన ముహూర్తం ఉందట. 2025వ సంవత్సరము 24వ తారీఖు 10వ నెల శుక్రవారము కార్తీక మాసం రోజు. నిజంగా ఈ రోజు తీసుకుపోయే నిర్ణయం నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు కారణం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9492100236. వాస్తవానికి మీకు ఉపయోగపడలేదు సార్ నాకు ఇది అని అంటే మీరు కట్టే డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను. వాస్తవానికి మీకు నేనే రిటర్న్ ఇస్తాను. మీరు తిన్న తిండికి కూడా నేనే డబ్బులు కడతాను. ఎందుకంటే నేను ఇంత జాగ్రత్త కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది 245వ బ్యాచ్ వాస్తవానికి. అంటే 240 బ్యాచ్లకు దాదాపుగా నేను 200 బ్యాచ్లకు ఇట్లా చెప్పి ఉంటాను. కానీ ఏ ఒక్కరు కూడా ఫోన్ చేసి సార్ నాకు ఇది ఉపయోగపడలేదని ఇప్పటికీ ఒక్కరు చెప్పలేదు. ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ చాలా అద్భుతంగా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అందిపుచ్చుకున్న వాళ్ళు మాత్రమే అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశం మీ ముందుంది. మీరు శోభారాణి మేడం గారికి కాల్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రోగ్రామ్ మాత్రం 28 డేస్ ఆన్లైన్లో ఉంటుందండి. ప్రతిరోజు 1 అవర్ సెషన్ ఉంటుంది. 8 to 9 o'clock ప్రతిరోజు వినాలి కూర్చొని. ఇట్లా వీడియోస్ ఆఫ్ చేసుకొని కాదు, వీడియోస్ ఆన్ చేసుకొని వినాలి. నోట్స్ రాసుకోవాలి ప్రతిరోజు. దాని గురించి సంబంధించిన ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీతో మాట్లాడాను, ఎలా అనిపించింది మీకు అనే విషయాన్ని చెప్పాలి. మళ్ళీ మీరు సార్ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయని మాట్లాడాలి. అంటే చూడండి, వాకింగ్ చేస్తే వాకర్ అంటారు, రన్నింగ్ చేస్తే రన్నర్ అంటారు, రీడింగ్ చేస్తే రీడర్ అంటారు, రైటింగ్ చేస్తే రైటర్ అంటారు, స్విమ్మింగ్ చేస్తే స్విమ్మర్ అంటారు, మరి స్పీకింగ్ చేస్తేనే కదా స్పీకర్ అంటూ ఉంటారు. మీరు జైన్ ప్రతి రోజు నుంచి మొదటి రోజు నుంచి మొదలుకొని ఎండింగ్ వరకు మిమ్మల్ని ఒక అద్భుతమైన స్పీకర్గా మార్చడం కోసం ఉపయోగపడే ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, మీకు ఇస్తున్నాను. 9492100236. నాకు కాల్ చేయొచ్చు, మీరు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమనిపించింది అనే విషయాన్ని మీరు వాట్సాప్లో వాయిస్ రికార్డ్ చేసి పంపండి, లేదంటారా వీడియో రికార్డ్ చేసి పంపించండి. అదేంటి సార్ వీడియో రికార్డ్ చేస్తే అందరూ చూస్తారు కదా సార్, అందరూ చూస్తారు కదా సార్ అని అంటే చూడండి, మీరు ఫేస్బుక్లోకి వెళ్ళండి, సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయండి, నేను కనబడతాను. యూట్యూబ్లోకి వెళ్ళండి, సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయండి, నేను కనబడతాను. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సునీల్ కుమార్ గాజులా సెర్చ్ చేయండి, నేను కనబడతాను. నేను మా ఇంట్లో కాదు మీ ఇంట్లో ఉన్నాను, మీ ఇంట్లో కాదు నీ చేతిలో ఉన్నాను, నీ చేతిలో కాదు నీ ఫోన్లో కూడా కనబడతాను. ఇదంతటి జరగడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అంటే నా జీవితంలో నేను ఈ ట్రైనర్ వర్క్షాప్లోకి రావడం మాత్రమే. 4 గోడల మధ్యలో ఉన్న నేను ఈరోజు నలుదిక్కులకు పరిచయం అయ్యానంటే కారణం గురువుగారు గంపా నాగేశ్వరరావు గారు. ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న నన్ను ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ సునీల్ కుమార్ గాజులా అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీ ఫోన్లో కనబడతాను. ఇది దానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందనంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ అని తెలియజేస్తూ, మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావాలి అంటే మా వాళ్ళు ఇక్కడ చిన్న ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ ఫోన్ నెంబర్కి మీరు రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు కాంటాక్ట్ చేయండి. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. నేర్చుకుంటూ మీరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, నేను కాదనను, కానీ ఎక్కడో ఒక దగ్గర బెరుకుంటుంది, మాట్లాడాలంటే తడబడుతూ ఉంటాం. వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఈ అన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇందులో మీరందరూ పాత్రదారులుగా అవి ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 1,000,000 మందిలో ఒకటిగా ఉంటావా, 1,000,000 ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రదారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. 100లో ఒకటిగా ఉంటావా, 100లో ఒకటిగా ఉంటావా, 100కొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక అద్భుతమైన ట్రైనర్గా, స్పీకర్గా ముందుకెళ్తూ నీ యొక్క గ్రోత్ని పెంచుకుంటూ ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా ముందుకెళ్తావా? లేదు సార్, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఏం చేయలేను, నాతో ఏం కాదు, నేను బలహీనుణ్ణి, నన్ను ఎవరు చూడరు, నేను చెప్పింది ఎవరు వినరు, నన్ను ఎవరు పట్టించుకోరు అని అక్కడే ఉంటావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతమందిని గ్యాదర్ చేసిన శోభారాణి మేడం గారికి, ఆయన టీంకి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజులా. థ్యాంక్ యూ అని అన్నారు. నా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి, మా టీం మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీరియస్లీ అందరి కళ్ళు, అందరి చెవులు కట్టిపడేసేలాగా ఎంత బాగా చెప్పారంటే వాళ్ళ మాటలోనే ఉందాం. ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, ఎవరికి ఏమనిపించింది అనేది. శ్రీలత మ్యామ్, చైత్ర మ్యామ్, ఎనీ ఫీడ్బ్యాక్? ఆయన అంత క్లియర్ గా చెప్పాక ఇంకా నాకైతే ఏం డౌట్స్ లేవండి.
ఏమండి డౌట్స్ ఏమీ లేవు, ఎక్సలెంట్ గా ఉంది. లైక్ వెరీ నైస్. రాసి ఎవరో చెప్పారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్, ఎక్స్ట్రాడినరీ. యా. చంద్రశేఖర్ సార్. డౌట్స్ అంటూ ఏమీ లేవండి, బట్ ఎస్, అయిపోయింది క్లాస్. దాదాపు 45 minutes పాటు అనర్గళంగా, అందులోనూ చాలా చాలా పంచ్ డైలాగ్స్ తోటి, దాంతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ ని అండ్ చాలా విషయాలు చాలా క్లియర్ గా, ఫాస్ట్ గా అండ్ షార్ట్ టైమ్ లో చెప్పారు. సో డెఫినెట్లీ ఇదైతే కనుక ఆల్రెడీ TTWS ఆల్రెడీ అటెండ్ అయ్యానని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మనకు కనిపిస్తున్న ఒక టెస్ట్ మనీ లాగా తీసుకోవచ్చు. సో ఫ్యూచర్ లో కూడా ఇంత అనర్గళంగా మనం మాట్లాడొచ్చు అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సునీల్ గారు ఫర్ దట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భవానీ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ భవాని అండి, ఫ్రమ్ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను జరుగుతుంది. ఈరోజే నేను కొత్తగా ఈ జూమ్లో అయితే అటెండ్ అవ్వడం జరిగింది మేడం. చాలా వండర్ఫుల్గా ఉంది సార్ సెషన్ అయితే. గుడ్ మార్నింగ్ సార్. సార్ అంటే ఫస్ట్ మీట్ కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. యాక్చువల్గా అయితే గుడ్ ఈవినింగ్ చెప్పాలి. సార్ కుమార్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాను సార్. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. స్పీకర్గా నేను ఇందులో మాట్లాడాలి అని చెప్పేసి సార్ మేడం గారితో నేను మింగిల్ అవ్వడం జరిగింది. అయితే ఈ వర్క్షాప్ గురించి నాకు కూడా చెప్పడం జరిగింది సార్. జాయిన్ అవ్వాలని నేను కూడా అనుకున్నాను. ఇంతలో మీ జూమ్స్ ఉంటాయి, అటెండ్ అవ్వండి అని నాకు లింక్ పంపించడం జరిగింది. నిన్న కూడా పంపించారు మేడం, నాకు కుదరలేదండి. ఈ రోజైతే కుదిరింది. ఈ రోజు కనుక నేను మిస్ అయ్యాను అనుకుందును అనమాట. ఈ సెషన్ యాడ్ అవ్వకపోయినట్టయితే జూమ్కి. చాలా వండర్ఫుల్ సెషన్ అయితే నేను తీసుకోవడం జరిగింది సార్ మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ యాజ్ ఎ స్పీకర్గా. ఇంకా మేము స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి, ఎదురుకి వెళ్ళాలి అంటే కనుక మాకు ఈ వర్క్షాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. 100% నేను దీనికి అటెండ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను సార్. ఈరోజు ఇచ్చిన సెషన్ ఇక్కడ యాడ్ అవుతున్న 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా సునీల్ సార్ వాయిస్ వినడం, మీరు అన్నారు కదా అనర్గళంగా 46 minutes ఆయన స్పీచ్ ఇస్తే ఒక 5 minutes ఆయన ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఎక్కడైనా జూమ్ పెట్టినప్పుడు ఎగ్జాంపుల్ ఒక 40 members వచ్చారనుకోండి, గ్రాడ్యువల్లీ తరిగిపోతూ ఉంటారు అనమాట, నెంబర్స్ తగ్గిపోతూ ఉంటాయి. సునీల్ సార్ స్టార్ట్ చేశారు, పెరిగిపోతా ఉన్నాయి అనమాట నంబర్స్. మీరు గమనించారో లేదో. నిజంగా సార్ అంత బాగా చెప్పారు. అండ్ చంద్రశేఖర్ సార్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ చెప్పడం వల్ల చంద్రశేఖర్ సార్కి ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో కూడా, అంటే అంత అబ్జర్వ్ చేసి షార్ట్ కట్ లో సమ్మరైజ్ చేశారనమాట. ఎంత బాగా చేశారంటే ఆయన చెప్పిన పాయింట్స్ అన్నిటిని చక్కగా ఒక 1 minute లో చెప్పేశారు. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోండి. సార్ చెప్పారు కదా, వచ్చిపోవడం కాదు ఏదైనా ఇచ్చిపోవాలనే ఒక కాన్సెప్ట్తో మాత్రమే, వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా ఎంత ప్రొఫెషనల్ అయినా సరే చక్కగా మన కోసం చెప్తూ టైం కేటాయించి 1 hour అంటే 1 minute ఈజ్ ఈక్వల్. ఈ రోజుల్లో ఎవరి కోసం ఎవరు స్పెండ్ చేయరండి, మనందరికీ ఆ విషయం తెలుసు. ఒక 1 minute మాట్లాడాలంటే నాకెంత అనే రోజులు ఇలాంటివి రోజులు. కానీ గంపా నాగేశ్వరరావు సార్ ఒక నైపుణ్య దానం చేస్తూ మా అందరినీ కూడా ట్రైనర్స్గా తీర్చిదిద్ది, ఇంకా మీరు వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకురండి అనే ఒక పాయింట్ చెప్పారు. అందుకే మీ వెనకాల పడి ప్లీజ్ జాయిన్ మ్యామ్, ప్లీజ్ జాయిన్ మ్యామ్ అని చెప్తూ, అండ్ సునీల్ సార్ లాంటి పెద్ద స్పీకర్స్ని సార్ 1 hour ప్లీజ్ అని చెప్పగానే సార్ కూడా ఒప్పుకొని వచ్చి మనందరికీ మంచి సెషన్ ఇచ్చారు. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ అయితే మీకు పెడతాం మేము, ఎందుకంటే ఆ ఎనర్జెటిక్గా రేపటి వరకు పోదనమాట, ఆ చెవులు అలా వస్తూ ఉంటాయి. ఎంతమంది ఫీల్ అవుతున్నారండి?
నిజంగా అలాగే వస్తాయని. అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడండి. మీకు ఇబ్బంది ఏమైనా ఉన్నా మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏం విషయాలు అనే విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ముఖ్యంగా వీడియోస్ ఆన్ చేసుకోండి. భవానీ గారు నేనే అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడుతున్నారు ఏంటి, హ్యాపీగా ఆన్ చేసుకొని మాట్లాడాలని చెప్దాం అనుకున్నాను. కానీ చూడండి నా మనసులో అనుకున్నానో లేదా మేడం వీడియో ఆన్ చేసింది నాకు యాక్చువల్గా. నిజంగా చూడండి ఇలా అనిపిస్తే కొంచెం విషయాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపించే ప్రయత్నం చేయండి లింక్స్. ప్రతిరోజు చాలా అద్భుతమైన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. 28 days ప్లస్ 2 days ఆఫ్లైన్ ఇంకా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆ మాట్లాడడం అనే భయం పోయి హ్యాపీగా మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అన్నారు చూడండి మేడం గారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏది మాట్లాడాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కస్టమర్స్ తోటి ఎలా కలవాలి. చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న క్రమంలో మనం చూస్తున్న కస్టమర్ని ఏమనుకుంటామనంటే, ఒక కస్టమర్ ₹1 చాక్లెట్ కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు ₹1 కస్టమర్గా చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ కస్టమర్ని నువ్వు 1 lakh కస్టమర్గా చూడాలి. ఇప్పుడు ఎందుకు అనంటే, నువ్వు ₹1 చాక్లెట్ కోసం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే విధానం తనకు నచ్చకపోతే ఆ రోజు ప్రతిరోజు రాకుండా ఉంటాడు ఆయన యాక్చువల్గా. ఆయన ఈ రోజు ₹1 చాక్లెట్కి రావచ్చు, కానీ రేపు ₹10 బిస్కెట్ ప్యాకెట్కి వస్తూ ఉంటాడు. ఎల్లుండి ₹100 పాల ₹100 ఆయిల్ ప్యాకెట్ కోసం రావచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ₹1000 సామాన్ కూడా కొనవచ్చు నీ దగ్గర. అంటే చూడండి, ఆ నువ్వు ₹1 చాక్లెట్ కోసం వస్తున్న కస్టమర్ దగ్గర నిజంగానే నాకు వర్త్ అక్కడ ₹1 అనే పాయింట్ కాదు, నీ కస్టమర్ వాల్యూ అని తెలుసుకోగలగాలి. నేను ఎందుకు ఇప్పుడు మేడం ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మార్కెటింగ్లో ఉన్న స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి యాక్చువల్గా. మనం ఏం చూస్తామంటే ఆయన కొనే వస్తువు విలువను బట్టి వ్యక్తిని విలువిస్తూ ఉంటాం. కానీ తర్వాత తనకున్న కనెక్షన్ ద్వారా నీ దగ్గర చాక్లెట్ కొనడానికి వచ్చిన వ్యక్తి నువ్వు హ్యాపీగా తనతో హ్యాపీగా మాట్లాడగలిగి తనకు ఆ అట్మాస్ఫియర్ని కలిగించినప్పుడు ఒక ₹1,00,000 సామాన్లు కొనే వ్యక్తికి ఒక పరిచయం ఉంటే తను డైరెక్ట్ నీ దగ్గరికి తీసుకొస్తాడు కదా. అరే నేను మొన్న ఒక రోజు వెళ్ళాను, అలా వరంగల్లో కార్ మీద వెళ్తూ ఉంటే అక్కడ ఆగిన తర్వాత ఒక చాక్లెట్ కొనుక్కుందామని అక్కడ ఆగితే సునీల్ షాప్ ఉంది అక్కడ. ఆ షాప్లో చాక్లెట్ కొనడానికి వెళ్తున్నప్పుడు తను కనెక్ట్ అయిన విధానం నాకు నచ్చిందిరా. అక్కడ షాప్లో చాలా వస్తువులు ఉన్నాయి, నీకు కావాలన్న కదా, నీ వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ₹1,00,000 వస్తువులు ఉన్న కనెక్షన్ ఉన్న వ్యక్తిని నీకు తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాడు. అంటే చూడండి, పవర్ ఆఫ్ కనెక్షన్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది అని అంటే, ద పవర్ ఆఫ్ వర్డ్స్ ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవానికి ఆ వర్డ్స్ ద్వారా ఏర్పడుతూ ఉంటుంది, మాట్లాడే విధానం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఇవన్నీ మీ అందరికీ నిజ జీవితంలో కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, అన్ని ఉపయోగపడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ క్లాసు, విన్న తర్వాత ఏమనిపించింది అనేది ఇలా వీడియో రికార్డ్ చేయండి. హ్యాపీగా నిల్చొని ఆడ పెట్టుకొని వీడియో రికార్డ్ చేసి ఆ మేడంకి పంపించే ప్రయత్నం చేయండి. లేదంటే నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నా ఫోన్ నెంబర్ పంపించే ప్రయత్నం చేయండి. ఈరోజు మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని అనుకోండి, మీరు రేపో ఎల్లుండో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. మేడంతో టచ్లో ఉండండి, ప్రతి సెషన్ వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా వినగలుగుతూ ఉంటారో, వినడం మర్చిపోయాం మనం వాస్తవానికి. ఎవరైతే ఎక్కువగా వినగలుగుతూ ఉంటారో, చదవడం మర్చిపోయాం మనం వాస్తవానికి. ఎవరైతే ఎక్కువగా చదువుతూ ఉంటారో, రాయడం మర్చిపోయాం మనం వాస్తవానికి. ఎవరైతే రాయగలుగుతూ ఉంటారో, చూడండి ఇవన్నీ చిన్నప్పుడు చేసాం మనం. వినడము, చదవడము, రాయడము, వినడము, చదవడము, రాయడము. లిజనింగ్ అంటారు దీన్ని. ఏమంటారు అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అని అంటారు. LSRW అంటారు వీటిని. LSRW స్కిల్స్ అంటారు. ఎప్పుడైతే వింటూ ఉంటావో, విన్నదాన్ని చదువుతూ ఉంటావో, విని చదివిన దాన్ని రాస్తూ ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడడం ఈజీ అయిపోతూ ఉంటుంది. నీకు మాట్లాడడం ఈజీ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం చెప్పడానికి ₹10,000 క్లాసులో చెప్తాం మేము యాక్చువల్గా. ₹10,000 కట్టించుకొని ఆ సెషన్కి వచ్చిన వాళ్ళకు భవానీ మేడం తెలిసే ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎన్నో సెషన్స్ అటెండ్ అయి ఉంటారు. ఎంట్రీ టికెట్ ఉంటుంది, ₹1,000 ఉంటుంది, 5,000 ఉంటుంది, ఉంటుంది కదా. అటువంటి ట్రైనింగ్ సెషన్స్లో ఉంటాయి. అటువంటి ట్రైనింగ్ సెషన్లో టెక్నిక్స్ ఇవి చెప్తా ఉంటారు. అటువంటి టెక్నిక్స్ అన్నీ ఇక్కడ అద్భుతంగా ఫ్రీగా చెప్పడం ఏర్పడుతుంటుంది మీకు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే విషయాలు ఇక్కడ. మీరు మరీ ఆలస్యం చేయకుండా అది రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. నేను వెళ్తున్నాను, నాకు కాల్ టైం అయిపోయింది, నెక్స్ట్ కాల్ అటెంప్ట్ కావాలి మళ్ళీ. అలాంటి స్టార్టింగ్లో ఒక కాల్ వచ్చింది చూశారు కదా మీరు. కాబట్టి థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ ద హోస్ట్. మీకు సందేహాలు ఉంటే నా నెంబర్కి రీచ్ కావచ్చు. మీకు ఎలా అనిపించింది, ఈ విషయాలు ఎలా అనిపించాయి, ఈ సెషన్ ఎలా అనిపించింది అనేది మీరు రికార్డ్ చేసి, వాయిస్ రికార్డ్ చేయండి, లేకపోతే వీడియో రికార్డ్ చేసి నా నెంబర్కి పంపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తీసుకొని మాట్లాడించే ప్రయత్నం చేయండి పార్టిసిపెంట్స్. డౌట్స్ తీసుకొని పార్టిసిపెంట్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేయండి మేడం. ఓకే. ఎస్ సార్. మెంటర్ సుబాని సార్. Yeah, yes, ma'am. Hello. Yeah, few words, sir. Ma'am. Yeah, thank you, ma'am. Yeah. Happy evening, one and all, once again. And yeah, ఈ రోజు చాలా మంది అంటే మన ఇన్స్పైర్ అండ్ TTWS ప్రమోట్ గ్రూప్ లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు లింక్స్ ద్వారా. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరు చాలా చాలా ఫార్చునేట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంతటి హై ప్రొఫైల్ స్పీకర్ ఈ రోజు మనకి రావటం, ఆయన స్పీచ్ వింటాం. ఐఎమ్ షూర్ మీరు అందరూ ఇప్పటికే రియలైజ్ అయ్యి ఉంటారు
ఆయన అంత గొప్ప వ్యక్తిగా ఎలా మారారంటే ద రీజన్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంపాక్ట్. ఇక్కడ ట్రైన్ వర్క్ షాప్ ఆ సార్ కూడా ఎప్పుడో అటెండ్ అయ్యారు అండ్ ఆల్మోస్ట్ చెప్పారు కదా 200 బ్యాచెస్ కి ఆయన మెంటరింగ్ చేయడం కానీ అంటే తన సెషన్స్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. మీరు కూడా మీ లైఫ్ లో ఇట్లా మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మీరు మారాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మి ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళాలి. ద స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ది ఎన్రోల్మెంట్. దయచేసి ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే కైండ్లీ మ్యామ్ నెంబర్ పెట్టారు గ్రూప్ లో చాట్ లో, దయచేసి ఆ నెంబర్ కి లేదా మన ఇన్స్పైర్ గ్రూప్ ఉంది కదా ఆ దాంట్లో అయినా మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేయటం లేదా ఎన్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్ ఎన్రోల్ చేసుకోండి. సో దట్ విల్ స్టార్ట్ అవర్ రెగ్యులర్ సెషన్స్ అన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ మీకు ఇంకా ఈ ఫ్రీ లింక్స్ అనేవి రావటం జరగద్దు. Thank you so much, one and all. And wishing you all the very best and hearty welcome to all of you for this Train the Train Workshop 245. Thank you, ma'am. Over to you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ సెషన్ మీద కానీ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ మీద కానీ మేము ఎందుకు జాయిన్ అవ్వాలి అనే పాయింట్ మీద కానీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మాట్లాడొచ్చు, ఇప్పుడు మాట్లాడొచ్చు. రికార్డింగ్ కూడా స్టాప్ చేసేస్తున్నాం.